అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో మనం 3వ అధ్యాయానికి వచ్చాం. ముందు 2 అధ్యాయాలు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. జనక మహారాజా, కార్తీక మాసములో ఏ చిన్న దానము చేసినా అది రెట్టింపు ఫలితాన్ని పొందుతాము. అట్టి వారికి సకల ఐశ్వర్యాలు కలుగుటయే కాక మరణాంతరం కూడా శివ సాన్నిధ్యం చేరుదురు. కానీ కొంతమంది అస్థిరమైన భోగభాగ్యమును విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులైన సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లి జన్మింతురు. అదనము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నానాదులు జపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాతి జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి తెలియజేస్తాను. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపురి. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్థలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడికి తీర్థయాత్ర ఆసక్తి కలిగి అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకరమైన ముఖముతో, దీర్ఘకేశలముతో, బలిష్టమైన కూరలతోనూ, నల్లని బాణపొట్టతోనూ, చూచువారికి అతి భయంకరమైన రూపంతో 3 బ్రహ్మ రాక్షసులు నివసించుచూ ఉండేవారు. ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రలకై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రవుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మ రాక్షసులు కిందకు దిగి వచ్చి అతనిని చంపబోవు సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజా వణుకుతూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించును. ఓ శ్రీమన్నారాయణ, అనాథ రక్షక, ఆపద్మాంధవ, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పాలగుతున్న మహాసాధ్వి అయిన ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచిల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం కలిగి మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రవుడు ధైర్యం తెచ్చుకొని, ఓయ్, మీరెవరు? ఎందుకు మీరీ రాక్షస రూపమును కలిగి ఉన్నారు? మీ వృత్తాంతము తెలుపమని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పునర్జన్మమందలి జ్ఞానము కొంత కలిగినది నుండి మా వల్ల మీకు ఎటువంటి ఆపద కలగదని అభయమిచ్చినవి. అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతం గురించి ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వంతో ఉంటిని. న్యాయాన్యాయాల విచక్షణను మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకమైనటువంటి గ్రామ ప్రజల వద్ద కూడా దౌర్జన్యంగా ధనమును లాక్కొనుచూ ఉండేవాడిని. దుర్వ్యసనాలతో భార్యను, పుత్రులను సంతోషంగా చూసుకోలేకపోయేవాడిని. పండితులను అవమానపరిచేవాడిని. లుబ్ధుడునై లోక కంటకునిగా నుండేవాడిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపద నిమిత్తం దగ్గరనున్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ధనమును, వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేయించి తిని. అందులకు విప్రవునకు కోపమొచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డ తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువిగాన నీవు రాక్షసుడవై నరభక్షసుడిగా మానుష ప్రదేశంలో ఉండుదుగాక అని శపించుట వలన నాకీ రాక్షస జన్మ వచ్చినది. బ్రహ్మాస్తమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గాదా. కాన నా అపరాధమును క్షమించమని వారిని ప్రార్థించి తిని. అందుకతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమునందు ఒక వటవృక్షము కలదు. ఈ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడు వలన నీకు పునర్జన్మ పొందుదుగాక.
అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షములు చేయుచుంటునుగాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారికి రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండికి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేటట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచూ ఉండేవాడను. నేను అట్టి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ను పాపకూపము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధాలుగా వేడుకొంచు ఉండెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటు తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణువు యొక్క ఆలయంలో అర్చకునుడిగా ఉంటిని. స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచూ ఉండేవాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యాలైనా నర్పించక భక్తులు కొని తెచ్చిన సంబరములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకర్మలను చేసినందున నాకు మరణాంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి గావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రవుడు పిశాచాల దినాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకుడు. మీరు పునర్జన్మలో చేసిన ఘోర కృత్యాల వలన మీకు ఈ రూపము కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని చెప్పి వారిని కూడా తన వెంట తీసుకుపోయెను. ఆ ముగ్గురి యాతన విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించనుచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యాలు ప్రసాదించురు. వలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.